చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై మండిపడ్డారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తనపై కక్షపూరిత చర్యలకు పాల్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టి 16 రోజుల పాటు చెర్లపల్లి జైల్లో పెట్టించారని తెలిపారు. అయినా ఇప్పుడు తాను బీఆర్ఎస్ సభ్యులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. ఒక కాంపౌండ్ లో ఏ ఒక్క ఖైదీని లేకుండా 7 ఫీట్లు బై 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది. ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్న అధ్యక్ష. 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు నేను రుణమాఫీ చేసిన అధ్యక్ష. 10 నెలలు తిరిగే లోపల 10 ఏళ్లలో ఆనాటి చంద్రశేఖరరావు గారు చేసిన రుణమాఫీ 16,908 కోట్ల రూపాయలు అయితే 10 నెలలు తిరగక ముందే 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు రుణమాఫీ నేను చేసిన అధ్యక్ష. 2 లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేసింది నేను. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన మీరు 1,52,000 కోట్ల అప్పులు చేసింది అన్నాడు. 1,52,000 కోట్లు కాదు అధ్యక్ష. మేము వచ్చిన 15 నెలల్లో 1,58,041 కోటి రూపాయలు మేము అప్పు చేసినాం అధ్యక్ష. నేను తక్కువ చెప్పట్లేదు, ఎక్కువ చేసినామని చెప్తున్నా. ఎందుకు చేసిన అధ్యక్ష? నేను కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈరోజు అక్కడ కూర్చొని అక్కడ నించొని నోటుకొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే. చెంచల్గూడనో చెర్లపల్లిలో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించినరో అక్కడనే మీరుండేటోళ్ళు. కానీ మా ప్రభుత్వం 15 నెలల్లో ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష.